హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే బీరకాయ పాలతో కూర చేస్తున్నాను అనమాట. అందులో ఒక 2 టమాటాస్ కూడా వేస్తున్నాను, ఉల్లిపాయలు 2 పెద్దవి. అలానే ఇది ఏంటంటే బీరకాయ కూరలోని వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. పచ్చిమిర్చి ఇంట్లో ఉన్నాయి, తీస్తాను. అలాగే ఇవి అయితే పొట్టు తీసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఇగోండి బీరకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాను. ఇవి ఫస్ట్ అయితే పోపు వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. చూడండి, వెల్లుల్లిపాయలు అయితే చాలా ఎక్కువ వేసాను కదా, అవి చాలా బాగుంటాయి టేస్ట్. అవి అయితే మంచిగా వేయించుకోవాలి. కొద్ది లైట్గా వేగాలన్నమాట. ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ కూడా మంచిగా వేగాలి. ఇవైతే కిలో బీరకాయలండి, కిలో అనమాట, కిలో బీరకాయలు. అలాగైతేనే కదా మన కూర సరిదొస్తుంది. ఇంక ఇవి ఏంటంటే నీళ్ళు పోయకుండా అలా కొన్ని పాలు పోసుకొని అలా మగ్గించుకోవాలన్నమాట, బాగుంటుంది అప్పుడు టేస్ట్. రెండు ఉల్లిపాయ అయితే బాగా వేగింది కదా, మంచిగా దూరగా వేగింది కదా. ఇప్పుడైతే ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను, బీరకాయ ముక్కలన్నీ. ఇదిగోండి బీరకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాము. ఉల్లిపాయ వేగిన తర్వాత బీరకాయ ముక్కలు అయితే వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత బాగా మగ్గాలి, మూత పెట్టేసుకోవాలి. బీరకాయ పాలు పోసి చేశానమాట కూర. నేనేమో కారం ఉప్పు వేయడం వేసేటప్పుడు తీయడం మర్చిపోయాను. కారం ఉప్పు వేసి మగ్గించిన తర్వాత పాలు పోసుకొని మగ్గించుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే మీకు నచ్చితే ట్రై చేయండి. అసలు మనకు నాన్ వెజ్లో వేయాలని ఇది ఎందుకు పనికిరావు అనమాట. ఇది చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బీరకాయ పాలు అన్నమాట, పాలు పోసి చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా.